వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈవిడని ఒక రాక్షసితో మనము పోల్చాలండి. అంటే ఈవిడ యాటిట్యూడ్ అంటే ఈ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉందంటే ఇంతవరకు నేనైతే ఇలాంటి ఒక మహిళను, ముఖ్యంగా ఈవిడ మహిళ కదా, సో ఈవిడని ఎప్పుడు చూడలేదు. చూడండి, మీకు ఈ సందీప్ ఘోష్ అనబడే వ్యక్తి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది చూసారా, అక్కడ ఒక జూనియర్ డాక్టర్ని వీళ్ళు మానభంగము చేసి హత్య చేశారు. సో దీని గురించి ఒక వీడియో పెడితే యూట్యూబ్ వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ కంటెంట్, అంటే ఇలాంటి కంటెంట్ మీరు పెట్టకూడదు, సరే పెట్టారు అనుకోండి, పెద్దలు సైన్ ఇన్ చేసి గూగుల్ సైన్ ఇన్ చేసి మాత్రమే చూడగలరు. సో ఇలాంటి కండిషన్స్ వీళ్ళు ఎందుకు పెడతారు? మీరు నిజాలు మాట్లాడారు అనుకోండి, మీకు రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఈ వీడియోని వీళ్ళు తీసేసినా కూడా మనం ఆశ్చర్యపోవడానికి ఉండదు, అది కూడా జరగవచ్చు. మళ్ళీ ఎందుకండి ప్రేమ్ గారు ఇది మాట్లాడతారు అంటే, మీకు తల్లిదండ్రులు అలాగే చదువుకునే స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అంటే ప్రపంచము ఎలా ఉంది. మీకు ఒక నేరగాడు కాదు, ఇద్దరు నేరగాళ్ళు, వాళ్ళని కాపాడడానికి ఒక ప్రభుత్వము ఏ స్థాయిలో వెళ్ళగలదు అంటే ఇక్కడ న్యాయము ధర్మము ఇలాంటివి ఏవి కూడా ఎవరు మాట్లాడడానికి అవకాశమే లేదండి. ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా వచ్చినప్పుడు అప్పుడు నేను ఒక 2-3 వీడియోస్ మీకు ఆ వీడియోస్ కూడా చాలా పెద్ద లెవెల్లో యూట్యూబ్ వాళ్ళు ఆపే ప్రయత్నాలు చేశారు, ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు కరోనా వచ్చి మీకు చాలామంది జాయిన్ అవుతారు, ఇందులో చాలామంది మరణించినప్పుడు వాళ్ళ అవయవాలను అమ్ముకునే ఒక వ్యాపారం. ఒకవేళ వ్యక్తి చనిపోవడం లేదు అనుకోండి, వీళ్ళే ఆ వ్యక్తిని హత్య చేసే ప్రయత్నాలు, ఆ వీడియోలు కూడా ఆ టైంలో ఎంతో ఆలోచించి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు? మనకు తెలియాలండి. మీకు ఈ ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మనం చెప్పాలి కదా, చూపించాలి కదా, ఆ ప్రయత్నమే ఆ టైంలో చేశాం. సో ఇవాళ చూడండి, మీకు ఈ సందీప్ ఘోష్ అంటున్నాను చూసారా, ఈ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ అండి. మీకు ఈ జూనియర్ డాక్టర్ మరణించిన అంటే హత్య చేయబడిన 8 గంటల్లో ఇతను రిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక హాస్పిటల్లో ఒక ఉన్నత పదవి ఇతనికి ఇచ్చారు. మరి ఇతను ఏం చేశాడండి అంటే, కరోనా టైంలో మీకు ఇలాగ అనాథ శవాలు ఏవైతే ఉన్నాయో వాటితో వ్యాపారము చేసిన వాళ్ళలో ప్రథమ సూత్రధారి ఇతనే. ఇది ఒక రాయపేట హాస్పిటల్లో జరిగిందని ఆ టైంలో నేను చెప్పాను. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆసుపత్రుల్లో ఇలా జరుగుతున్నాయని కూడా ఆ వీడియోలో మాట్లాడాము. కానీ వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అండి. అంటే మీరు ఈ వ్యక్తి జాయిన్ అయ్యాడు, కరోనాలో మరణించాడు, ఇతని మృతదేహము ఏమవుతుంది అన్నప్పుడు ఈ అవయవాలను అంతా కూడా వీళ్ళ ఇష్టానుసారము తీసి మీకు ఇంకొక మాఫియా గ్రూప్ వాళ్లకు అమ్మేస్తూ ఉంటారు. ఇలాగ వీళ్ళు ఇందులో కోట్ల రూపాయలు గడించారు అనేదే నిజమండి. మరి ఇది చేశారు కదా. ఇందులో ప్రథమ సూత్రధారి సందీప్ ఘోష్ ఇవాళ కూడా ఈ కాలేజీలో ఇతను ప్రిన్సిపల్గా ఎలా కొనసాగాడు, ఈ అమ్మాయి మరణించింది అన్న వెంటనే రిజైన్ చేసేసాడండి ఇమీడియట్గా. ఫస్ట్ ఏం చేశాడు, ఇది ఒక ఆత్మహత్య అని చెప్పి క్లియర్గా చెప్పాడు. మీడియా అంతా కూడా ఈ అమ్మాయి అక్కడ సెమినార్ హాల్లో మీకు ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని మొత్తం మీడియా అంతా రాశారు. మమతా బెనర్జీ గారు కూడా ఎందుకు ఈవిడని రాక్షసితో పోలుస్తున్నానంటే ఇదే కారణం. ఈవిడ ఇమీడియట్గా ఇది ఆత్మహత్య, ఇక్కడితో ఇష్యూని క్లోజ్ చేసేయండి. క్లోజ్ అవ్వడం లేదు, ఎందుకంటే అక్కడ ఉండే తక్కిన డాక్టర్లు వాళ్ళకి ఈ వ్యక్తి గురించి తెలుసు, వాళ్ళు తిరగబడుతున్నారు. ఇంతలో చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ గూండాస్ వీళ్ళ ఆసుపత్రిలోకి వచ్చి ఇష్టానుసారం ఈ సెమినార్ హాల్ పక్కన ఉండే ఎక్విప్మెంట్ వీటిని అంతా కూడా ఇష్టానుసారం పగలగొట్టడం మొదలుపెట్టారు. పబ్లిక్ ఇలా చేస్తారు అన్నట్టుగా మళ్ళీ మీడియా అంతా కూడా ప్రచారం చేసింది. పబ్లిక్ ఏం చెప్తున్నారు, మేము బయట బ్యానర్లు పట్టుకొని పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు? గేటు క్లోజ్ చేసి ఉంది. మరి గోడలు దూకారు, వెనక వైపు గేట్ క్రాష్ చేశారు, లోపలికి వచ్చారు, వీళ్ళ ఇష్టము వచ్చినట్టు ఎక్విప్మెంట్ని పగలగొట్టారు. ఎవరు ఇది చేశారంటే ఇవాళ ఇదంతా కూడా మమతా బెనర్జీ డెలిబరేట్గా, అక్కడ ఎటువంటి ఆధారాలు ఉండకూడదు,
ఒక రెనోవేషన్ పని జరుగుతుంది కాబట్టి ఎక్విప్మెంట్ అంతా ఇలా పడిపోయింది, మీకు ఈ రౌడీలు వచ్చి వాళ్ళ ఇష్టము వచ్చినట్టు వీటినంతా పగలగొట్టేసి వెళ్ళిపోయారు, ఇదంతా కూడా బీజేపీ రౌడీలు చేసిన పనే అని ఈవిడ ప్రచారం మొదలుపెట్టారు. ఫైనల్గా తేలిందేంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళందరూ కూడా కిరాయి గుండాలు, ఎవరో పని కట్టుకొని హాస్పిటల్లోకి పంపించారేంటి, డైవర్ట్ చేయడానికి. ఇది ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ సందీప్ ఘోష్ కరోనా వచ్చిన టైంలో నుంచి ఈ వ్యాపారంలో, అనాథ శవాల వ్యాపారంలో చాలా బిజీగా ఉంటాడు. ఇందులో మీకు అతి ముఖ్యమైన మంత్రులు కూడా ఏ ఒక ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ఒక కాంట్రాక్ట్ వచ్చినా 25% నాకు ఇస్తేనే ఈ పని జరుగుతుందని క్లియర్గా చెప్పేవాడు. మీకు డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, లోపల ఉండే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ తెలుసు ఇతను అతిపెద్ద కరప్ట్ పర్సన్. అయినా కూడా ఆ కాలేజీలో ఇన్నేళ్ల పాటు ఇతను ప్రిన్సిపల్గా కొనసాగాడు. మీకు ప్రభుత్వము వైపు నుంచి ఏంటి, ఒక కమిటీ వేశారు, అఖ్తర్ అలీ అని చెప్పి, ఇతను డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ద కాలేజ్ అండి. సో ఇతను ఆల్రెడీ ఇది ఐడెంటిఫై చేసి ఈ కమిటీ వాళ్ళకి చెప్పాడు, మీకు సందీప్ ఘోష్ మీకు నిరపరాధి, ఇటువంటిది ఏమీ ఇతను చెయ్యలేదని అన్నారు. కానీ అఖ్తర్ అలీని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేశారు. అంటే ప్రభుత్వము వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది అంటే, సందీప్ ఘోష్ అనబడే ప్రిన్సిపల్ విషయంలో ఎవరు కలగజేసుకోకూడదు. ఈ అమ్మాయిని చూడండి, ఈ మహిళ 31 ఏళ్ల జూనియర్ డాక్టర్, తలుచుకుంటేనే బాధగా ఉంది. మీకు ఆ రోజు అంటే మీకు ఆగస్టు 9 ఈ అమ్మాయిని వీళ్ళు మానభంగం చేసి హత్య చేశారు. తరువాత రోజు ఇమీడియట్గా మీరు దహనము చెయ్యాలి. మీకు 3 శవాలు అక్కడ ఉన్నాయి, అందులో ఫస్ట్ ఈ అమ్మాయిదే చెయ్యాలని ప్రభుత్వం వైపు నుంచి ఆర్డర్స్ అండి. ఎందుకు, ఆధారాలు దొరకకూడదు. రేపు పోస్ట్ మార్టము, అటాప్సీ చేసే అవకాశము కూడా లేకుండా ఇమీడియట్ చేసేయండి. ఈ అమ్మాయి దేహము అనేది ఎవరికి కనిపించకూడదు. ఎంత ఒక దారుణమైన ఆలోచన చూడండి. తల్లిదండ్రులు వెళుతున్నారు, 3 గంటల సేపు వాళ్ళని బయటే కూర్చోబెట్టారండి. అంటే ఏంటి, పోలీసులు వీళ్ళని లోపలికి రానివ్వడం లేదు. మీకు అలాగే మీకు కాలేజ్ యొక్క మేనేజ్మెంట్, ఉండమ్మా లోపల మేము ఏర్పాట్లు చేస్తున్నాం, మీరు వెళ్ళండి. ఏంటి, 3 గంటల సేపు తల్లిదండ్రులు తన కుమార్తె యొక్క మృతదేహాన్ని చూడడానికి వీళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా మమతా బెనర్జీకి మీరు డైరెక్ట్గా రిపోర్ట్ చేయాలండి. పోలీస్ అధికారులు ఇమీడియట్గా అమ్మా ఇలా జరిగిందని వాళ్ళు చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ వైపు నుంచి ఆర్డర్స్. తరువాత ర్యాలీలు, ఈవిడ పాలు పంచుకుంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మీకు బిగ్ ఫిష్ థియరీ అంటారు. పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను. ఈ సంజయ్ రాయ్ అనబడే వ్యక్తి ఉన్నాడు చూసారా, వీడు ఒక చిన్న అస్త్రము మాత్రమే. వీడి వెనుక ఎంతోమంది ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారనేది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చూడండి, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారండి. ఈ సంజయ్ రాయ్ అనబడే వ్యక్తిని వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు. ఒరే, ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావురా, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని నీకు ఎందుకు అనిపించింది, ఆ సెమినార్ హాల్ దాకా ఎందుకు వెళ్ళావు, అక్కడ ఒంటరిగా ఈ అమ్మాయి ఉంటుందని నీకు ఎలా తెలుసు అంటే, వాడు చెప్తున్నాడండి, నేను 2 రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళాను. నేనేంటి, అవుట్ పోస్ట్లో ఉండే ఒక కానిస్టేబుల్, అంటే సివిల్ యాక్టివిస్ట్ అంటారండి, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవాడు. అతని బైక్ మీద పోలీస్ అని చెప్పి స్టిక్కర్ ఉంటుంది. ఈ బైక్ వేసుకొని ఇంకొక సివిల్ యాక్టివిస్ట్ అతన్ని కూర్చోబెట్టుకొని కల్కట్టాలో ఉండే సోనాగచ్చి అనబడే ఒక రెడ్ లైట్ ఏరియా ఇక్కడికి వెళ్ళారు. ఒక దగ్గరికి కాదండి, ఇంకొక ప్రాంతము. నేను అక్కడికి వెళ్ళానండి, నా మిత్రుడే లోపలికి వెళ్ళాడు, ఆ మహిళలతో మాట్లాడాడు, ఏమేమో చేశాడు. తరువాత మేమిద్దరం కూడా తాగేసి హాస్పిటల్లోకి రావడము, అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు, మీకు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. నేరుగా రాత్రి ఈ అమ్మాయి ఉండే ఆ సెమినార్ హాల్కి వచ్చాడు. ఇతను శవాల మీద వ్యాపారాలు చేస్తాడని అందరికీ తెలుసు, అవయవాలు అమ్ముకుంటాడని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఇతన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే, ఇంకొక హాస్పిటల్లో ఒక ఉన్నత పదవిని 8 గంటల్లో వీళ్ళు ఇచ్చారు అంటే, మరి ప్రతిదీ కూడా మమతా బెనర్జీ గారికి తెలిసి ఇంకొక అమ్మాయి, మీకు ఒక జూనియర్ డాక్టర్, రేపు ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి, ఆమె విషయంలో
ఈవిడ ప్రవర్తించిన తీరు ఈ ఇద్దరు నేరగాళ్లను ఇవాళ వరకు కూడా కాపాడాలి అనే ప్రయత్నాలు. ఎందుకంటే వీళ్ళు చెప్పే నిజాలు, అందులో ఆ మంత్రులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉండొచ్చు, ఈవిడ ప్రభుత్వమే ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి పోతే పోయింది, ఒక జూనియర్ డాక్టరే కదా, నాకేంటి, నాకు నా ప్రభుత్వమే ముఖ్యమని చెప్పి ఆ లెవెల్లో వీళ్ళు ఇవాళ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎంత దరిద్రమైన ఆపరేషన్స్ చేస్తున్నారంటే కొన్ని విషయాలు మనం బయట మాట్లాడలేము. మరి మమతా బెనర్జీ లాంటి ఒక మహిళ ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ వైద్య రంగాన్ని, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.